పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. నమస్తే, నేను విజయ్. వివాహేతర సంబంధంతో చివరకు కన్న పిల్లలను కూడా చంపడానికి ఒడిగట్టింది. అతి దారుణంగా 3 పిల్లలను చంపేసింది ఓ మహిళ. సో అమీన్పూర్ మండలం బేరంగూడ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ భార్యకి సంబంధించినటువంటి భర్త, ఆ పిల్లల తండ్రి మనతో పాటు సుమన్ టీవీతో మాట్లాడడానికి మన ముందుకు వచ్చారు ఆన్లైన్లో. నమస్తే చెన్నై గారు. చెన్నై గారు, అసలు ఏం జరిగింది? ఆ రోజు జరిగినటువంటి సంఘటన గురించి కొంచెం వివరంగా ఏమన్నా చెప్పే ప్రయత్నం ఏమన్నా చేయగలరా? నిజంగా ఎంతో బాధలో ఉంటారు మీరు. ఇలాంటి టైంలో మీతో మాట్లాడాలన్నా కూడా మాకు కూడా ఇబ్బందిగా ఉంది. కానీ ఇలాంటి దారుణానికి ఒడిగట్టినటువంటి ఇలాంటి మహిళల గురించి నిజంగా 10 మందికి తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతోనే మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఏం జరిగింది చెప్పండి. నేను 9 గంటలకు అన్నం తిని 10 గంటలకు ఇంట్లోకి వెళ్ళాను సార్. వెళ్ళి తిరిగి వచ్చే వరకు 11:22 నిమిషాలు అయింది సార్ ఇంటికి. ఇంటికి పోయిన తర్వాత డోర్ కొడితే మా భార్య లేచి ఉన్నది. డోర్ కొట్టే వరకు డోర్ తీసింది. డోర్ తీసినాక నేను లోపలికి వెళ్ళాను. నేను నా అమ్మాయి పక్క పోంటి నేను వండుకున్నాను. ఆమె అవతల పక్క వండుకుంది. అమ్మాయిని మధ్యలో వేసుకొని పండుకున్నాము. ఆ 2 గంటల ప్రాంతంలో 2:30 ప్రాంతంలోనే ఆమె గొంతువాయ అని అరుస్తుంది. ఏమైందని నేను లేపి చూసే వరకు ఆమె అరుస్తుంది కదా అని నా బాబు దానికి పెద్ద బాబు తనకి పోయి లేపి చూసే మా పెద్ద బాబు చనిపోయిండు సార్. నా చిన్న బాబుని పట్టుకొని చూసే నా చిన్న బాబు మధ్యలో మా ఇద్దరి మధ్యలో వండుకున్న దగ్గర అయిపోయారు. ఇంక నేను పక్కింటోళ్ళకు ఆ ఇంటోళ్ళకు అరిస్తే వాళ్ళు వీళ్ళు లేచి ఆ అమ్మాయిని మా భార్యను హాస్పిటల్కి చేర్చండి, మా భార్య సావబతుకులు ఉందండి అని అంటే హాస్పిటల్కి పంపించినాం సార్. హాస్పిటల్కి పోయింది, చూపించాము. ఏం తిన్నారంటే పెరుగన్నం తిన్నామని చెప్పింది సార్ మా భార్య. నేను అడిగినా అదే చెప్పింది, డాక్టర్ అయినా అదే చెప్పింది, పోలీసు వాళ్ళు అడిగినా అదే చెప్పింది. ఇప్పుడు ఆమె కూడా చనిపోవాలనుకునిందా, లేదంటే కేవలం పిల్లల్ని మాత్రమే చంపేసి అతనితో పారిపోవాలనుకునిందే? ఏదో ఆమె చనిపోవాలనుకుంటే కదా సార్, పిల్లలు చనిపోయినప్పుడు ఆమె కూడా చనిపోవాలి కదా. ఆమె గేమ్ ఆడింది. అక్కడ పోలీసు వాళ్ళని ఫూల్ చేసింది, నన్ను ఫూల్ చేసింది, అక్కడ మీడియా వాళ్ళని ఫూల్ చేసింది, అందరినీ ఫూల్ చేసింది. ఆమె నటన. ఆమెకు కూడా ఆరోగ్యం బాగాలేదు, ఏదో పెరుగన్నంలో మిక్స్ అయిపోయింది, విషం కలిసిపోయింది. సో అందువల్ల నాకు కూడా అనారోగ్యంగా ఉందన్నట్టు అక్కడ నటించింది పోలీసుల ముందు, డాక్టర్ల ముందు. నటించింది సార్, నటించింది. అదే చెప్పండి సార్. ఎప్పుడైనా చెప్పడం జరిగింది ఆమె, నువ్వంటే ఇష్టం లేదు, పిల్లలంటే నాకు ఇష్టం లేదు, అసలు అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నిన్ను అంటే ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? ఆ మాటలే లేకపోయేది సార్ నాకు. అప్పుడు ఎప్పుడూ అనలేదు ఆ మాట. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఆమె ప్రేమించిందో, పెళ్లి చేసుకోవాలనుకుంటుందో ఆ శివ అనే అతను ఎప్పుడైనా ఇంటికి వచ్చేవాడా? ఎప్పుడైనా మీరు చూసారా అతన్ని? చూడలేదు సార్. చూడండి ఎట్లా చెప్పాలి సార్, చూడలేదు నేను. చూడలేదు. అంటే మీరు ఆస్తి ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది అంటున్నారు కదా, ఎంత ఆస్తి ఇచ్చారు ఆమెకి? ఇప్పుడు 2 ఎకరాల భూమి కొట్టిన తర్వాత ఒక ప్లాట్ కూడా కొని వాళ్ళ పేరు మీదే ఉన్నది. ఆమె పేరు మీదే రాశారు మీరు పెళ్లి చేసుకునేటప్పుడు? చేసుకున్నాక కూడా ప్లాట్ కొని నా భార్య ఇంత మోసం అని చేస్తుందని తెలియదు కదా సార్. అంతే కదా. ఎవరమైనా ఇంట్లో భార్యను నమ్మకపోతే ఎవరు నమ్మాలా సార్? అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నారు, పిల్లలంతా కూడా బాగా చూసుకుంటుంది అంటున్నారు. కేవలం అతనితో పరిచయం అయిన తర్వాతే ఆమె ఈ విధంగా మారిపోయింది అంటున్నారు. అంటే ఇప్పటికి 6 నెలల సమయంలోనే ఇదంతా జరిగింది అని అంటున్నారు పోలీసులు. 6 నెలల కిందటే గెట్ టుగెదర్ మీటింగ్ పార్టీ జరిగింది అంటున్నారు. అంటే 6 నెలల్లోనే అలా మనిషి మారిపోతుందని ఎవరు అనుకోరు కదా. మనకు తెలియదు సార్, అది పోయింది కూడా తెలియదు సార్ నాకు. పోయింది ఆ పార్టీకి పోయి వచ్చింది కూడా నాకు తెలియదు. స్కూల్కి పోతుంది కదా అనుకున్నా, నేను స్కూల్కి పోయింది ఏమో అనుకున్నా, నాకేం తెలియదు. ఈ పార్టీ ఇంకా నడిచిందా నడవలేదా అనేది తెలియదు. నిజంగా వింటుంటే మాకే చాలా బాధగా ఉందండి. అప్పటి వరకు పిల్లలతో ఎంతో బాగుండుంటారు మీరు. తిరిగి మీరు పనికి వెళ్లే ముందు కూడా పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉండుంటారు. చదువుతున్నారా పిల్లలు? స్కూల్కి వెళ్తున్నారా? 5th క్లాసు పెద్ద అబ్బు, 4th క్లాస్ అమ్మాయి, 3 క్లాసు అబ్బాయి, చిన్న అబ్బాయి. అయ్యో, 5th క్లాసు, 4th క్లాసు, 3rd క్లాసు. బాగా చదువుతారండి పిల్లలు? బాగా చదివేది సార్. అమ్మాయి చాలా బాగా చదివేది. అమ్మాయి ఏమైనా డౌట్ ఉంటే పక్క పిల్లలు కూడా అమ్మాయి దగ్గరికి వచ్చి అడుగుతుండేది. అయ్యో. స్కూల్లో టీచర్స్ కూడా వాళ్ళకు మధుప్రియ, ఈమె ఆ అబ్బాయి వస్తుందో ఆ అబ్బాయికి డౌట్ క్లియర్ చేయి అని చెప్పి మా టీచర్ ఫోన్ చేసేది మా ఫోన్ కు. అంత చక్కగా చదివేది సార్ అమ్మాయి. ఎంతో కలలు ఉంటారు కదండి పిల్లల భవిష్యత్తు కోసం. పాప బాగా చదువుతుంది, పాపని పలానా ఉద్యోగం చేయించాలి,
అలాగే ఇద్దరు మగపిల్లలను కూడా మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అలా అవ్వాలి, ఇలా చదవాలి అని చాలా కలలు కంటుంటారు కదా, అలా మాట్లాడుకున్నారు ఎప్పుడైనా మీరు మీ భార్య? మాట్లాడుకున్నాం సార్. మా పెద్ద అబ్బాయి మ్యాథ్స్ బాగా చేస్తాడు. మా పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తా అని మా పెద్ద అబ్బాయి అనేది. అమ్మాయి నేను నేను డాక్టర్ అయితా అని అమ్మాయి కల అంటుంది. సంతోషపడేది సార్ అలా అంటూకి. మా చిన్న అబ్బాయి ఎప్పుడు నోరు తెరిచినా నేను పోషిస్తున్నానని అంటుండేది సార్. అసలు మీకేం అనుమానం రాలేదా, ఇలా పిల్లల్ని ఏదన్నా చేస్తుందేమో, ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగడుతుందేమో అనేటువంటి డౌట్ ఏమన్నా వచ్చిందా మీకు ఇంట్లో నుంచి లేదు బయటకు సార్, వెళ్ళేటప్పుడు? ఎప్పుడు ఉన్నట్టే ఉన్నాం. అనుమానం అనేది లేకున్నది నాకు. అప్పటి వరకు పిల్లలతో బాగుండేదే, పిల్లలతో ఆడిపించడం బాగుండేది కానీ, సార్, వాళ్ళతో మంచిగానే మాట్లాడడం ఉంది. కానీ, స్కూళ్ళకి పంపించడం కానీ. బాగున్నది సార్, బాగానే ఉన్నది. తరచూ మీతో గొడవ పడేది అంటున్నారు. గొడవ ఎప్పుడు పడలేదు సార్. ఆ గెట్ టుగెదర్ పార్టీ వచ్చినప్పుడు ఒకసారి గొడవ చిన్న ఎవరు మాట్లాడుతుర్రు అని ఒకసారి మందగించాను. అంతేగాని ఏ గొడవ లేకపోయేది సార్. ఆ గెట్ టుగెదర్ పార్టీ తర్వాతే తనంతా మారిపోయింది. అంటే ఆ గెట్ టుగెదర్ పార్టీ ఎప్పుడు అవును జరిగింది? సార్. ఇప్పటి వరకు ఎన్ని నెలల తెలియదు కింద సార్, జరిగింది ఆ పార్టీ? ఎప్పుడు జరిగిందని నాకు తెలియదు సార్. ఏ డేట్ అని కూడా తెలియదు నాకు. తెలియదు అసలు మీకు? తెలియదు సార్. ఆ తర్వాత గొడవ పడిందా? ఆమె ఏమని గొడవ పడింది? సార్ ఆమె గొడవ నాతో ఏం ఆడలేదు. గెట్ టుగెదర్ పార్టీ వచ్చినాక ఫోన్ మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడేదంటే నా డి మేడం అని చెప్పేది స్కూల్ గురించి. ఆమె ప్రైమరీ స్కూల్లో టీచర్ గా పనిచేసేది. పిల్లల పేరెంట్స్ వాళ్ళు డైలీ ఫోన్ చేసేది. వాళ్ళే అనుకునేది సార్, నాకేమీ డౌట్ లేకుండా. కానీ 12 ఏళ్ల బాబు, 10 సంవత్సరాల పాప, 8 ఏళ్ల బాబు, ఈ ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురితో ఏదైనా ఏమన్నా తిట్టడం, అంటే గెట్ టుగెదర్ పార్టీ జరిగిన తర్వాత పిల్లల్ని ఏమన్నా అరవడం, వాళ్ళని ఏమన్నా కొట్టడం అలాంటిది ఏమైనా చేసేదే? చేసింది సార్. పిల్లలను కొట్టేది? పిల్లలు బయట ఆడుకునేటప్పుడు పట్టుకొచ్చి కొట్టడము చేసింది. 2 సార్లు కొట్టాది. కొడితే చెప్పాను, ఎందుకు పిల్లల్ని ఎందుకు కొడుతున్నావు, ఆడుకునే టైంలో ఆడుకుంటారు, నువ్వు పిల్లలను అట్లా కొట్టకు అని చెప్పి నేను చెప్పాను. అంతే సార్ అది జరిగింది. అంటే మీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు? 13 సంవత్సరాలు అయింది సార్. 13 సంవత్సరాలకు అయిపోయింది. ఓకే, పెళ్ళైన సంవత్సరంకే పిల్లలు పుట్టారు. అవును సార్. ఓకే, ఎట్లా మీ బంధువుల అమ్మాయా లేదంటే వేరే బయట సంబంధమా? బయట సంబంధం సార్. మా ఊర్లో వాళ్ళ అక్క వచ్చి ఉన్నది సార్. వాళ్ళ అక్క నాకు రెండో సంబంధమే సార్. ఫస్ట్ భార్య డెలివరీ కాక చనిపోయింది. ఈమె రెండో సంబంధము. అంటే ఈమె రెండో భార్య మీకు? రెండో భార్య సార్ నాకు. తల్లిదండ్రుల బలవంతంతో ఏమన్నా పెళ్లి చేసుకుందా లేదంటే ఇష్టపడే పెళ్లి చేసుకుందా మిమ్మల్ని? వాళ్ళు ఎట్లా ఒప్పించారు ఏంది నాకు తెలియదు. ఒప్పించినప్పుడు ఈమె ఏం చిన్న పిల్ల ఉండేనా సార్? అప్పుడే వద్దని నేను వేరే వాడిని చేసుకుంటా అని చెప్పొచ్చు కదా సార్. నా ఆస్తి రాసిస్తే నాకు పిల్లని ఇస్తాను. ఇచ్చాను, నేను ఆస్తి రాసిచ్చాను. నాకు 3 పిల్లలు తల్లి అయిపోయింది. తల్లి అయినాక ఇప్పుడు ప్రేమికుడు వచ్చిండు అని అంటే ఏంది సార్ అది? ఇది ఎక్కడ వయసు న్యాయం? ఎంతండి ఇప్పుడు? నా పిల్లల దంపి అధికారం ఎవరు ఇచ్చారు సార్ మరి? ఒక తల్లి ఈ విధంగా పిల్లల్ని దారుణంగా చంపడం, అందులో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో చంపడం నిజంగా దారుణం కదా. అసలు మీకు ఎప్పుడు ఈ విషయమే తెలియదు, ఇంకొక అతనితో ఆమె ప్రేమలో ఉందని, ప్రేమిస్తుందని, పెళ్లి చేసుకుంటుందని ఈ విషయం అసలు మీకు తెలియదు? తెలియదు సార్. అయ్యో, తెలిస్తే నేను ఎంత జాగ్రత్త పడకుండా సార్ నా పిల్లలను నేను జాగ్రత్త పడేది. ఆ పిల్లలను చంపి మా ఆస్తులు తెంగిపోవడము, మమ్మల్ని చంపి తీసుకోపోతున్నది అది మనిషి మానవత్వం లేని మనిషి. ఎందుకు మనిషిని ఎందుకు ఉంచాలి సార్? ఆ రోజే మీకు అనుమానం రాలేదా? అంటే ఎట్లా పెరుగన్నంలో విషం పెట్టిందా లేదంటే పోలీసులు చెప్తున్నట్టుగా టవల్ని ముక్కు నోటు మీద పెట్టేసి ఊపిరాడకుండా చంపేసింది అంటున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది, ఎలా చంపింది అంటారు? సార్ నేను పెరుగన్నం తినబెట్టేటప్పుడు చూడలేదు, అమ్మాయికి తినబెట్టేటప్పుడు చూశాను సార్. అబ్బాయికి తినబెట్టేటప్పుడు చూడలేదు, నలిచింది చూడలేదు. నేను చూడండి ఎట్లా చెప్పాలి సార్? అవును, అంటే మీకు ఏం చెప్తున్నారు పోలీసులు, ఏం చెప్తున్నారు? అంటే పెరుగన్నంలో విషం పెట్టిందా లేదంటే ఊపిరాడనీయకుండా టవల్ అడ్డం పెట్టి చంపేసింది అంటారా? టవల్ అడ్డం పెట్టి చంపేసిందని పోలీసులు చెప్తారు సార్. టవల్ అడ్డం పెట్టి చంపింది అంటున్నారు. మీరు ఏం పని చేస్తుంటారు చెన్నై గారు? వాటర్ ట్యాంకర్ నడుపుతారు సార్ నేను. వాటర్ ట్యాంకర్ నడుపుతుంటారు. మీరు వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి హత్య చేసింది ఆమె? ఇప్పుడు ఫైనల్గా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? మీ కట్టుకున్న భార్య, మీ కన్న పిల్లల్ని, ఎన్నో కలలు కన్న పిల్లల్ని ఇలా చేతులారా కిరాతకంగా వేరే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని
కేవలం కొన్ని నెలల్లోనే మనసంతా మారిపోయి ఆ పిల్లల్ని చంపడం అనేది వింటుంటే మాకే అసలు నిజంగా మాటలు రావట్లేదు. అలాంటిది మీకు ఎలా ఉందో మేము అర్థం చేసుకోగలం. ఏం చేయాలంటారు అలాంటి మహిళలను, అలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలంటారు? మీరు ఏం చెప్తారు చివరిగా? చివరిగా చంపేయాలని అంటాను సార్ నేను. నా పిల్లలు ఎట్లా చనిపోయారు అంతకంటే ఘోరంగా చనిపోవాలి సార్ వీళ్ళు. ఎవడు ఉండదు, మిగలకూడదు. ఎవడు వాళ్ళ వెనక ఎవడున్నాడు సపోర్ట్, వాళ్ళని అందరినీ తీసి చంపేయాలి సార్. నాకు అది గొప్పతనం. ఓకే నేను అండి. థ్యాంక్ యూ అండి. వాళ్ళని థ్యాంక్ యూ. వాళ్ళు చేసిన తప్పు నాకు ముద్దా సార్. చిన్న పిల్లలను చంపి అంతా నేను డౌట్. నేను అడ్డుంటే నన్ను చంపాలి. నా పిల్లలు నా వంశం మోస్తుండే, నా వంశానికి లేకుండా చేసేసారు. నన్ను చంపేది ఉండే సార్. నా పిల్లలు ఉంటే నాకు ఎంత ఉంటుండే సార్, నా వంశం నిలబడుతుండే నాది. ఇలాంటి దారుణాలకు ఒడిగొడుతున్నటువంటి మహిళలను చంపేయాలి, ఇలాంటి తన వారసులను లేకుండా చేసేసింది, తనకి ఇంకా భవిష్యత్తు ఏంటి, తన పిల్లలు ఇక లేరు అనేటువంటి ఆలోచన వింటుంటేనే తట్టుకోలేకపోతున్నాను, నాకు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తులన్నింటినీ ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇలాంటి దారుణానికి ఒడిగట్టినటువంటి తన భార్యను ఖచ్చితంగా చంపేయాలి, తన చిన్న బిడ్డలను కిరాతకంగా, పసిపిల్లలను కిరాతకంగా చంపినటువంటి ఆ మహిళను ఎలా అయితే చంపిందో అంతే దారుణంగా, అంతే కిరాతకంగా కూడా ఆమెను చంపి కఠినమైనటువంటి శిక్షను విధించాలని ఆయన కోరుతున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.